అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ 3rd డిసెంబర్ షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ని డిస్కస్ చేద్దాం. ద యావరేజ్ ఆఫ్ 8 numbers is 20. ద యావరేజ్ ఆఫ్ 5 of these numbers is 14. ద యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ 3 numbers is. సో 8 numbers యావరేజ్ మనకి 20 అని ఇచ్చారు. ఈ 8 numbers-లో 5 numbers యావరేజ్ 14 అయితే రిమైనింగ్ 3 numbers యావరేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒక నంబర్ 2 అని ఉంది, సెకండ్ నంబర్ 2 అని ఉంది. ఈ 2 numbers ఫస్ట్ నంబర్ అండ్ సెకండ్ నంబర్, ఈ 2 numbers యావరేజ్ ఎంత అంటే మనం ఏం చేస్తాము, 2 + 2 దట్ ఈస్ 4 డివైడెడ్ బై 2. అప్పుడు యావరేజ్ ఎంత ఉంది, 2 ఉంది. అంటే టోటల్ యావరేజ్ మనకి 2 వచ్చిందంటే ఫస్ట్ నెంబర్ కూడా 2 ఉంది, సెకండ్ నెంబర్ కూడా 2 ఉంది కదా. ఇఫ్ ఫస్ట్ నెంబర్ 1 ఉంది అండ్ సెకండ్ నెంబర్ మనకి 3 ఉంది అనుకుంటే ఇప్పుడు యావరేజ్ ఎంత వస్తుంది, 1 + 3 is 4. టోటల్ హౌ మెనీ నెంబర్స్, 2 numbers. సో 4 డివైడెడ్ బై 2 is 2. ఇక్కడ కూడా యావరేజ్ అనేది మనకి 2 వచ్చింది. ఎందుకనంటే ఇప్పుడు టోటల్ యావరేజ్ మనకి 2 అని ఉంది కదా, ఫస్ట్ నెంబరు 1 ఉంది అంటే యావరేజ్కి ఎంత తగ్గుంది, 1 అనేది తగ్గుంది. ఈ 1 అనేది మనం సెకండ్ నెంబర్లో యాడ్ చేసామన్నమాట, అంటే ఇక్కడ 3 అయింది. సో టోటల్ యావరేజ్ మనకి ఎంత ఉండిద్దో ఈ నెంబర్స్ కూడా అంతే అని చెప్పి ఫస్ట్ అజ్యూమ్ చేసుకోవాలి. సో టోటల్ యావరేజ్ మనకు 20 ఉంది కదా, సో 5 numbers యావరేజ్ కూడా 20 అని అజ్యూమ్ చేసుకుందాం. 3 numbers యావరేజ్ కూడా 20 అని అజ్యూమ్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు చూడండి 20 కన్నా ఇక్కడ ఎంత తగ్గుంది, 6 అనేది తగ్గుంది. సో ఈ 6 ఎన్ని పార్ట్స్ మీద తగ్గుంది, 5 parts మీద తగ్గుంది. 5 numbers మీద 6 అనే వాల్యూ తగ్గుంది. సో 5 × 6 is 30. ఈ 30ని మనం ఇక్కడ ఆల్రెడీ 20 అని అజ్యూమ్ చేసుకున్నాం కదా, ఇక్కడ తగ్గింది కాబట్టి మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి 30 అండ్ యాడ్ చేసి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 numbers ఉన్నాయి. ఈ 3 numbersకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో డివైడ్ బై 3 చేయాలి. 3 ones 3 10s. సో 20 + 10 is 30. న్యూ నెంబర్ యావరేజ్ వచ్చేసి మనకి అంటే 3 numbers యావరేజ్ మనకి 30 అని వచ్చింది. మన ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కోన్ ఈస్ 12.6 cm హై and the radius of the base is 3.2 cm. It is melted and recast into a sphere. Determine the radius of the sphere. సో ఇప్పుడు ఒక కోన్ ఉంది, కోన్ ఒక హైట్ ఏమో 12.6 cm అన్నారు అండ్ రేడియస్ ఆఫ్ బేస్ ఈస్ 3.2 cm. ఈ కోన్ని మెల్ట్ చేసి స్పియర్లా ఫామ్ చేశారు. ఇప్పుడు ఆ వచ్చిన స్పియర్ రేడియస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. కోన్ వాల్యూమ్ 1/3 πr² h అండ్ స్పియర్ వాల్యూమ్ 4/3 πr³ కదా. ఇక్కడ R1 అండ్ ఇక్కడ R2. సో ఈ 3 క్యాన్సిల్, ఈ పై క్యాన్సిల్ అయిపోయి R1² అంటే కోన్ రేడియస్ ఈస్ 3.2 cm అన్నారు. సో 3.2 × 3.2 హైట్ మనకి 12.6 cm అన్నారు కదా. సో 12.6 ఈక్వల్ టు 4 × R2³. 4 ones 4 3s 12, అగైన్ 4 ones 4, క్యారీ 2, 4 5s 20. సో మనకి 3.15 అని వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ 3.2 అని చెప్పి తీసుకుంటే ఇక్కడ 3.2 × 3.2 × 3.2 అనేది R³ ఈక్వల్ అయితే మనకి R వాల్యూ ఎంత వస్తుంది, 3.2 cm వచ్చింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ద స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 16, 88, 12 and 22 ఈస్. సో 16ని 88ని 12 and 22ని డివైడ్ చేసి స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 16 అంటే 4 × 4 మల్టిపుల్ కదా, ఇక్కడ 88 అంటే 11 × 8, 12 అంటే 3 × 4, 22 అంటే 11 × 2. సో మనకి ఈ నెంబర్స్ అనేది డివైడ్ అవ్వాలంటే ఇక్కడ 4 డివిజిబుల్ 11తో డివైడ్ అవ్వాలి, 4తో డివైడ్ అవ్వాలి, 3తో కానీ ఈ టోటల్ ఆల్ నెంబర్స్తో మనకి ఈ నెంబర్స్ అనేవి డివైడ్ అవ్వాలి. సో అందుకని ఫస్ట్ మనం 11 డివిజిబిలిటీ చెక్ చేసుకుందాం. 11 4s is 44, ఇక్కడ 3 యాడ్ అయింది. సో ఇప్పుడు 11 3s 33 కదా, ఈ నెంబర్ అనేది మనకి డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 11 4s 44, 6 క్యారీ అయితే ఈ నెంబర్ కూడా డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 11 5s 55, క్యారీ 1. సో ఈ నెంబర్ కూడా మనకి డివైడ్ అవ్వట్లా. నెక్స్ట్ 11 4s 44, అగైన్ క్యారీ 8. సో 8 × 8 is 88. సో 11 8s is 88. మనకి ఆప్షన్ డి అనేది 11తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ 520 ఈజ్ ద స్మాలెస్ట్ నంబర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద నంబర్ 934a 6281 ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3 అండ్ ఏ బి ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పి ఈ నెంబర్ ఇచ్చారు. సో మనకి ఈ నెంబర్ అనేది
3తో కంప్లీట్గా డివైడ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏ అని ఇచ్చారు కదా, ఆ ఏ స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఎంత అని చెప్పి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. 9 3 4 ఏ 6 2 8 1 ఇక్కడ ఇది నంబర్ అనమాట. సో ఈ నంబర్ మనకి 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి 3 మల్టిపుల్గా ఉండాలి. సో ఫస్ట్ 8 + 1 9 కదా, 9 అనేది 3తో డివైడ్ అవుతుంది, క్యాన్సిల్. సో 6 అనేది 3తో డివైడ్ అవుతుంది, సో 6 కూడా ఓకే. అగైన్ 9 కూడా 3తో డివైడ్ అవుతుంది, 3 కూడా డివైడ్ అవుతుంది. 4 + 2 ఈజ్ 6, ఈ 6 కూడా డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ ఏ ఒక్కటే ఉంది. ఏ ప్లేస్లో మనం 3 రాసుకోవచ్చు, 9 కానీ 12 కానీ 15 కానీ ఏ వాల్యూ కానీ 3 మల్టిపుల్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అన్నారు. స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఏది, ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయడానికి 3 కదా. సో మనకి ఏ వాల్యూ 3 అయింది. సో ఈ ఏ వాల్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3 - 2 3 - 2 ఎంత అయింది, 1 ఓకే. 3 - 1 ఈజ్ 2. 3 ఇక్కడ ఏ ఉంది, సో 3 ఇంటూ 3 + 1 ఈజ్ 4. అగైన్ 3 + 2 5, 3 + 3 6, 3 + 4 7. సో మనం ఈ టోటల్ వాల్యూని మల్టిప్లై చేయాలి. 5 2s ఈజ్ 10, 3 4s 12, 6 7s 42. సో 2 × 2 ఈజ్ 4 అండ్ ఇక్కడ 5 2s 10లో ఒక 0 ఉంది కదా. సో మనకి లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4 and 0 ఉండాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఆప్షన్ బిలో లాస్ట్ 2 డిజిట్స్ 4 0 ఉంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ బి అయింది. నెక్స్ట్ క్వశ్చన్. If the interest earned during the second year on a certain sum is 6787 and the rate of interest is 10% per annum compounded annually, then the sum is. సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద సెకండ్ ఇయర్కి 6787 అనేది ఇంట్రెస్ట్ వస్తే 10% per annumతో సమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ 100 రూపీస్ అనే సమ్ అనుకుంటే మనకి ఫస్ట్ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, 10% అంటే 100లో 10% ఈస్ 10. సో ఈ సమ్ ప్లస్ 10 యాడ్ అయ్యి మనకి 110 అనేది టోటల్ అమౌంట్ అయింది. ఇక్కడ ఇంట్రెస్ట్ 10 రూపీస్ యాడ్ అయింది అనమాట 100కి. నెక్స్ట్ ఇయర్కి మనకి ఈ వాల్యూ మీద కదా ఇంట్రెస్ట్ వచ్చేది. సో సెకండ్ ఇయర్కి మనకి ఈ వాల్యూ మీద 10% యాడ్ అయింది అనమాట. సో 110లో 10% అంటే 11 కదా, ఇంట్రెస్ట్ ఓన్లీ ఇంట్రెస్ట్ వచ్చి మనకి 10% యాడ్ అయింది ఇందులో. సో 110లో 10% ఈస్ 11. ఈ 11 వాల్యూ మన క్వశ్చన్లో 6787 అని ఇచ్చారు. మనల్ని సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దట్ ఈస్ 100. 11 ones 11 6 66 క్యారీ 1, 11 ones 11 క్యారీ 7, 11 7 77. సో 61700 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ మనకి 14 ఉంది, ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇంటూ 2 అగైన్ ఇంటూ 2 చేస్తే ఇక్కడ డినామినేటర్ మనం 14 అని తీసుకుంటే 1 × 2 ఈజ్ 2, 5 × 2 10. సో 2 and 4 × 2 ఈజ్ 8, 8 + 2 10, అగైన్ 10 20, 20 + 2 ఈజ్ 22, 22 డివైడెడ్ బై 14. ఇక్కడ -2 ఉంది కదా, 14 × 2 ఈజ్ 28, మైనస్ ఆఫ్ 28. 28లో నుంచి 22 మైనస్ చేస్తే మనకి -6 వస్తుంది, డివైడ్ బై 14. సో ఇక్కడ మనకి 2 3s 2 7s, -3/7 ఈజ్ అవర్ ఆన్సర్. సో -3/14. సో ఇక్కడ -6/14 ఉంది కదా, ఈ ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ చేయకుండా మనం ఇక్కడే ఆన్సర్ ఆప్షన్లో ఇచ్చేశారు. -6/14 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి. నెక్స్ట్. డ్యూరింగ్ సేల్ రాఘవ్ బాట్ ఏ నోట్బుక్ మార్క్డ్ ఫర్ ₹60 at 25% discount and a pen marked for ₹80 at 25% discount. How much did he save due to sale? సో రాఘవ్ ఒక నోట్బుక్ని ₹60 మార్క్ అయ్యి ఉంటే 25% డిస్కౌంట్లో తీసుకొని వస్తారు. అగైన్ పెన్ ₹80కి మార్క్ అయ్యి ఉంటే అందులో కూడా 25% డిస్కౌంట్కి తీసుకొని వస్తే టోటల్ అతను ఎంత సేవ్ చేశాడు, అంటే టోటల్ డిస్కౌంట్ ఎంత వచ్చింది అతనికి అని చెప్పి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 25%ని మనం 1/4లా రాసుకోవచ్చు కదా. సో ₹60లో 1/4 అంటే ఎంత, అగైన్ ₹80లో 1/4 అంటే ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. 4 ones 4 15s is 60. సో 15 + 4 ones 4 20s 80, 20 + 15 is 35. సో టోటల్గా రాఘవ్ ₹35 సేవ్ చేశారు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ చూడండి
17 మైనస్ 13 ఈజ్ 4 కదా, ఈ 4 క్యాన్సిల్ అయిపోయి మనకి 1 ఉంటుంది. అగైన్ 6 డివైడెడ్ బై 6 ఈజ్ 1, 1 ఇంటూ 1 మనకి 1, ఈ టోటల్ బ్రాకెట్ వాల్యూ మనకి 1 అని వచ్చింది. నెక్స్ట్ 23 ఇంటూ 7 ఇంటూ 1, 23 ఇంటూ 7 ఈజ్ 161. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. The smallest 1-digit number to be added to the 6-digit number 318833 so that it is completely divisible by 11 is. సో ఇక్కడ ఒక 1-digit నెంబర్ ఈ నెంబర్కి యాడ్ అయితే ఆ నెంబర్ అనేది మనకి 11తో డివైడ్ అవ్వాలి. సో ఏ డిజిట్ని మనం ఇక్కడ యాడ్ చేయాలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 318833. ఇప్పుడు ఆల్టర్నేట్ సమ్ ఎంతో చూసుకుందాం. 3 + 8 ఈజ్ 11, 11 + 1 ఈజ్ 12 మైనస్ ఆఫ్ 3 + 8 11, 11 + 3 ఈజ్ 14. సో 12లో -14 చేస్తే -2 ఉండిద్ది. సో మనకి ఈ వాల్యూ అనేది 0తో కానీ 11తో కానీ డివైడ్ అవ్వాలి. సో -2కి +2 యాడ్ చేస్తే మనకి 0 వస్తుంది కదా. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎక్స్పెండిచర్ ఆఫ్ సుధా ఈజ్ 200% మోర్ దెన్ హర్ సేవింగ్స్. ఇఫ్ హర్ ఎక్స్పెండిచర్ డిక్రీజ్ బై 4% అండ్ సేవింగ్స్ ఇంక్రీజ్ బై 28%, దెన్ బై వాట్ పర్సెంట్ డస్ హర్ ఇన్కమ్ ఇంక్రీజ్? సో ఎక్స్పెండిచర్ ఆఫ్ సుధా అనేది 200% ఎక్కువ ఉంది సేవింగ్స్ కన్నా. ఇప్పుడు ఎక్స్పెండిచర్ 4% డిక్రీజ్ అయ్యి సేవింగ్స్ 28% ఇంక్రీజ్ అయితే ఇన్కమ్లో ఎంత ఇంక్రీజ్ అయిందో ఆ పర్సంటేజ్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ కదా. 200% ఎక్కువ ఉంది ఎక్స్పెండిచర్, అంటే సేవింగ్స్ 100 ఉంటే 200% ఎక్కువ అంటే 100 + 200 దట్ ఈస్ 300 అనేది ఎక్స్పెండిచర్ అయింది. ఇన్కమ్ ఏమైంది అప్పుడు 400 అయింది. ఇప్పుడు ఎక్స్పెండిచర్ మనకి 4% డిక్రీజ్ అయితే 300లో 4% లెస్ చేస్తే 4 3 ఈజ్ 12, 12ని మనం మైనస్ చేయాలి. 300లో 12 మైనస్ చేస్తే 288 వచ్చింది. నౌ సేవింగ్స్ ఇంక్రీజ్ బై 28% అన్నారు. సేవింగ్స్లో 28% యాడ్ చేయాలి. సో 100లో 28 అంటే 128 అనేది సేవింగ్స్ అయింది ఇప్పుడు. సో 288 + 128 యాడ్ చేస్తే మనకి 416 వస్తుంది. సో ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయింది మనకి 16 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది 400 మీద. సో 4 1s 4 4s. సో 0.04 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ నంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 50% గివ్స్ 3630. ద నంబర్ ఈస్. సో 50% అంటే 1/2 ఇంక్రీజ్ అయిందంటే 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది, దట్ ఈస్ 3/2 అయింది. ఇప్పుడు ఈ 3 అనేది మనకి 3630 అయితే 2 ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 3 1s 3 2s అగైన్ 3 1s 0. సో 2420 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. If a 1952 meter long train crosses a pole in 122 seconds, then find the time taken by the train to cross a 160 meter long platform. సో ట్రైన్ లెంత్ 1952 అని ఇచ్చారు. ఈ లెంత్ ఉన్న ట్రైన్ పోల్ని 122 సెకండ్స్లో క్రాస్ చేస్తుంటే 160 మీటర్ లాంగ్ ఉన్న ప్లాట్ఫామ్ని ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేస్తుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ట్రైన్ లెంత్ అంటే డిస్టెన్స్ కదా. సో ట్రైన్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి డిస్టెన్స్ 1952 డివైడెడ్ బై టైమ్ ఈస్ 122. సో ఇక్కడ ట్రైన్ స్పీడ్ అనేది వచ్చింది మనకి. ఇప్పుడు 160 మీటర్ లాంగ్ ఉన్న ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే డిస్టెన్స్ ఏమైంది ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్. సో దట్ ఈస్ 2112. ఈ డిస్టెన్స్ని ఈ స్పీడ్తో కదా ట్రావెల్ చేస్తుంది. సో 1952 ఇంటూ 122. 16 1s 16, 16 2s 32, అగైన్ 16 2s 32. ఇక్కడ 16 1s 16, 16 3s 48, అగైన్ 16 2s 32. 122 క్యాన్సిల్ అయిపోయి మనకి 132 అనేది టైం వచ్చింది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. The ratio of numbers of girls and boys participating in sports of a school is 1:5. If the number of girls is 249, determine the number of boys participating in the sports. So ఒక స్కూల్లో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ అయ్యే గర్ల్స్ అండ్ బాయ్స్ రేషియో వచ్చేసి 1:5 అని ఉంది. సో గర్ల్స్ ఇస్ టు బాయ్స్ రేషియో 1:5 ఉంటే గర్ల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ 249 అయితే బాయ్స్ ఎంతమంది ఫైండ్ అవుట్ చేయాలి. 1 249ని రిప్రజెంట్ చేస్తుంటే 5 యూనిట్స్ ఎంత. సో 5 9s ఈస్ 45, 5 4s 20 + 4 ఈస్ 24, 5 2s 10 + 2 12, 1 2 4 5 ఈస్ నంబర్ ఆఫ్ బాయ్స్. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
If 24 into 9 into 720 divide by 2 root of 2304 equal to y plus 925, find the value of y. సో రూట్ ఆఫ్ 2304ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ టూ డిజిట్స్ 23 కదా. 23 అనేది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కన్నా ఎక్కువ? 16 స్క్వేర్, సారీ 4 స్క్వేర్, దట్ ఈస్ 16 కన్నా 23 ఎక్కువ ఉంది కాబట్టి మన ఆన్సర్ లాస్ట్ డిజిట్ అనేది 4 ఉంది కాబట్టి 42 కానీ 48 కానీ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు 50 స్క్వేర్ చేస్తే మనం 2500 వస్తుంది కదా. సో ఇక్కడ వాల్యూ 2304 ఉంది. సో 2500కి వాల్యూ దగ్గరగా ఉంది కాబట్టి 48 స్క్వేర్ ఈజ్ 2304 అని చెప్పి మనం అజంప్షన్ చేసుకోవచ్చు. 24 ఇంటూ 9 ఇంటూ 720 డివైడెడ్ బై 48. సో 24 ones, 24 twos, 2 ones, 2 3 6, 2 6 12 and E0. So 360 into 9. 360 into 9 is 900. 9 6 54. 9 3 is 27 plus 5 is 32. సో 3240లో నుంచి మనం 925ని మైనస్ చేస్తే మనకి 2315 వచ్చింది. సో y వాల్యూ ఇస్ 2315. ఆప్షన్ C is our answer. Next question. The average of 41 numbers is 16. The average of first 17 numbers is 27. And the average of last 25 numbers is 26. If the 17th number from the beginning is excluded, then what is the average of remaining numbers? So total 41 numbers ఉన్నాయి. ఈ 41 numbers average 16 అని అనుకుంటే 17 numbers average వచ్చేసి 27 అని ఇచ్చారు. అండ్ లాస్ట్ నుంచి 25 numbers average 26. సో 17th నెంబర్ ఎక్స్క్లూడ్ అయితే ఇప్పుడు యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ నెంబర్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ యావరేజ్ ఎంత? 16. సో 17th నెంబర్ అనేది మనం 16 ఉందనుకుంటే ఇప్పుడు 16 కన్నా ఇక్కడ ఫస్ట్ 17 నెంబర్స్ యావరేజ్ ఎంత ఎక్కువ ఉంది? 27 ఉంది, అంటే 11 ఎక్కువ ఉంది. సో 11 అనేది 17 నెంబర్స్ మీద ఎక్కువ ఉంది కదా. సో 11 ఇంటూ 17. అగైన్ 16 కన్నా 26 ఎంత ఎక్కువ? 10 అనేది 25 నెంబర్స్ మీద ఎక్కువ ఉంది. సో ప్లస్ 250. సో 250 ప్లస్ 187 యాడ్ చేస్తే మనకి 437 వస్తుంది. సో 17th నెంబర్ అనేది మనకి 16 ప్లస్ 437 వచ్చింది. ఇప్పుడు ఈ 17th నెంబర్ని ఎక్స్క్లూడ్ చేయాలన్నమాట. అండ్ ఇంకోటి ఇక్కడ చూడండి, ఇక్కడ 41 నెంబర్స్ ఇచ్చారు కదా, ఇక్కడ 17 అండ్ 25 దట్ ఈస్ 42 నెంబర్స్ ఇచ్చారు. మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో యావరేజ్ 16 ఉంటే ఇక్కడ 26 అంటే 10 ఎక్కువ ఉంది అంటే న్యూ నెంబర్కి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసే నెంబర్కి మనం లెస్ చేసేవాళ్ళం. అండ్ ఇక్కడ 27 11 ఎక్కువ ఉంది అంటే ఈ నెంబర్లో మనం మైనస్ చేసేవాళ్ళం యావరేజ్ అనేది ఈక్వల్గా ఉండటం కోసం. బట్ ఇక్కడ నంబర్ 41 కన్నా 42 ఎక్కువ కదా, 2 టైమ్స్ అనేది ఒక నెంబర్ యాడ్ అయింది కాబట్టి మనం సేమ్ సైన్ని తీసుకుంటాం. ఇక్కడ ఎక్కువ ఉంది అండ్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ప్లస్సే తీసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ 17th నెంబర్ మనకి 16 ప్లస్ 437 అని అన్నారు. అంటే ఈ నెంబర్ని ఎక్స్క్లూడ్ చేస్తే అంటే 16 ప్లస్ 437 వాల్యూని ఎక్స్క్లూడ్ చేస్తే ఇప్పుడు రిమైనింగ్ నెంబర్స్ యావరేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఈ 17th నెంబర్కి 437 యాడ్ అవ్వకుండా ఉండున్నట్టే 16 ఉండేది కదా. సో ఈ 16 అనేది 17th నెంబర్ అయితే ఈ నెంబర్ని ఎక్స్క్లూడ్ చేసినప్పుడు మనకి గ్రూప్ యావరేజ్లో ఏ చేంజ్ ఉండేది కాదు. అంటే ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ 1 2 3 ఇట్లా 10 మెంబర్స్ ఉన్నారు. ఈ 10 మెంబర్స్ దగ్గర ఈచ్ మెంబర్ దగ్గర 10 రూపీస్ ఉంది. ఈచ్ మెంబర్ దగ్గర 10 రూపీస్ ఉందంటే 10 మెంబర్స్ ఇంటూ 10 టోటల్ ఎంత ఉంది వాళ్ళ దగ్గర? 100 రూపీస్. సో డివైడ్ బై 10 క్యాన్సిల్ అయిపోయి మనకి యావరేజ్ అనేది 10 వచ్చింది. సో ఇప్పుడు ఒక నంబర్ అంటే 10 నెంబర్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంటే రిమైనింగ్ నెంబర్స్ ఎంత ఉంటాయి? 9 ఉంటాయి. ఈ 9 మెంబర్స్ దగ్గర 10 రూపీస్ ఉంది. సో డివైడెడ్ బై 9 క్యాన్సిల్ అయిపోతే మనకి 10 వచ్చింది యావరేజ్ అగైన్. సో యావరేజ్ అనేది మనకి ఈక్వల్గా వెళ్ళిపోతుంటే ఏ చేంజ్ అనేది ఉండదు గ్రూప్లో. సో ఇక్కడ 16 అనేది వెళ్తుంటే ఏం చేంజ్ ఉండేది కాదు. బట్ 437 అనేది ఎక్స్ట్రా తీసుకొని వెళ్తుంది అంటే యావరేజ్కి ఎంత మైనస్ అయింది మనకి? 437 అనేది మైనస్ అయింది. 16 మైనస్ ఆఫ్ 437 ఈ వాల్యూని రిమైనింగ్ 40 నెంబర్స్ ఉన్నాయి కదా వీళ్ళకి ఈక్వల్గా పంచాలి. సో 4 ones 4, 4 9s 36, 1.025. సో 109.25 వస్తుంది. ఇక్కడ 0 ఉంది కదా. సో 16లో నుంచి మనం ఇక్కడ రాస్తాను చూడండి. 16లో నుంచి మనం 10.925ని మైనస్ చేస్తే మన ఆన్సర్
5.075 వచ్చింది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. సో మీకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చింది ఈ సెట్లోనే, అది కూడా సాల్వ్ చేస్తాను చూడండి. ఇఫ్ ఎనీ డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి నాకు. సో ఈ టాపిక్ మీద అంటే ఈ క్వశ్చన్ మీద ఒక షార్ట్ వీడియో చేస్తాను ఇంకా క్లియర్గా అర్థం అవటం కోసం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్కీపర్ లిస్ట్స్ ద ప్రైస్ ఆఫ్ ఎ ఫ్యాన్ at 20% above its cost price and offers a 15% discount on its list price. If he earns a profit of 190 rupees, then what is the list price of the fan? సో షాప్కీపర్ ఒక ఫ్యాన్ కాస్ట్ ప్రైస్ కన్నా 20% అబోవ్ మార్క్ చేశారు. అయితే ఇప్పుడు ఆ మార్కెట్ ప్రైస్ మీద 15% డిస్కౌంట్ ఇస్తారు. ఇలా చేయటం వలన అతనికి 190 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. సో లిస్ట్ ప్రైస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాస్ట్ ప్రైస్ మనం 100 రూపీస్ అనుకుంటే మార్కెట్ ప్రైస్ 120 కదా, 20% అబోవ్ మార్క్ చేశారు. సో సెల్లింగ్ ప్రైస్ ఎంతో చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ మీద 15% డిస్కౌంట్ ఇచ్చారు. సో 10% అంటే 12, 5% అంటే 6, 12 + 6 ఈస్ 18. 120లో 18ని సబ్ట్రాక్ట్ చేస్తే 102 వచ్చింది. సో సెల్లింగ్ ప్రైస్ ఈస్ 102, కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 2. ఇక్కడ మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 2 యూనిట్స్ అనేది ప్రాఫిట్ వచ్చింది. సో మనకి 2 యూనిట్స్ అనేది 190 రూపీస్ అయితే, ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్ 190 అన్నారు కదా, సో 190 రూపీస్ అయితే మార్కెట్ ప్రైస్ దట్ ఈస్ 120 ఎంత? 2 ones 2 6 12, 19 6 is 104. సో 2 zeros 11400. దిస్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ హ్యాజ్ ఎ వులా ఫ్రాక్షన్. సో ఇక్కడ టోటల్ వాల్యూ ఎంత? 23 మైనస్ ఆఫ్ బార్ లేకుండా ఎంత వాల్యూ ఉంది? 0 ఉంది. డివైడెడ్ బై బార్ ఎన్ని డిజిట్స్ మీద ఉంది? 2 డిజిట్స్. 2 times 9 ప్లస్ టోటల్ వాల్యూ 54 మైనస్ ఆఫ్ బార్ లేకుండా ఎంత ఉంది వాల్యూ? 0. సో బార్ ఎన్ని డిజిట్స్ మీద? 2 డిజిట్స్. సో 2 times 9 ప్లస్ టోటల్ వాల్యూ 3 మైనస్ ఆఫ్ 0, బార్ అనేది 1 డిజిట్ మీద ఉంది కాబట్టి 1 time 9. సో ఇక్కడ డబల్ లైన్, ఇక్కడ డబల్ లైన్ ఉంది. సో ఇక్కడ సింగిల్ లైన్ ఉంది కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ బై 11. సో మనకి హోల్ డివైడెడ్ బై 99 వచ్చి 23 ప్లస్ 54, 11 3s is 33 ప్లస్ 33 యాడ్ చేస్తే మనకి టోటల్గా 110 డివైడెడ్ బై 99 వచ్చింది. సో 11 ones 11 9s, 10/9 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. What time is required for a 549 meter long train to cross a 420 meter long tunnel if the train travels at a speed of 36 km/h? సో మనకి ఇక్కడ ట్రైన్ స్పీడ్ వచ్చేసి 36 km/h అని ఇచ్చారు. అండ్ ట్రైన్ లెంత్ ఈస్ 549, టన్నల్ లెంత్ 421. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అయింది? 549 ప్లస్ 421, 970 అనేది టోటల్ డిస్టెన్స్. స్పీడ్ వచ్చేసి 36 km/h. మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి 5/18. సో ఇప్పుడు మనకి టైం అనేది వచ్చింది. సో 18 ones 18 2s, 2 ones 2 4s 8, 2 8s 16, 2 5s 10, 5 ones 5 9s 45, 5 7s 35. సో 97 seconds అనేది ట్రైన్ తీసుకునేది అనమాట. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ బ్యాంక్ ఆఫర్స్ 8.1% కాంపౌండ్ ఇంట్రెస్ట్ per annum calculated on a half yearly basis. A customer deposits 8,445 each on 1st January and 1st July of a year. The amount he would have gained by the way of interest is. సో బ్యాంక్ 8.1% కాంపౌండ్ ఇంట్రెస్ట్, అది కూడా హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ బేసిస్లో ఇస్తుంది. అయితే కస్టమర్ 8,445 రూపీస్ని 1st Januaryకి ఒకసారి 1st Julyకి ఒకసారి డిపాజిట్ చేస్తారు. అయితే అతనికి ఇయర్ ఎండ్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది ఈ 2 అమౌంట్స్ మీద అని చెప్పి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ హాఫ్ ఇయర్లీ బేసిస్ మీద కాంపౌండ్ అవుతుంది కదా, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైంది? డివైడ్ బై 2 అయింది. 8.1 డివైడ్ బై 2 ఈస్ 4.05%. ఆఫ్టర్ 1 year అన్నారు. సో టైం మనకి ఇంటూ 2 అయింది, 2 years. సో 1st Januaryకి 8,445 ఇన్వెస్ట్ చేస్తే మనకి హాఫ్ ఇయర్లీ బేసిస్ అంటే 6 monthsకి ఒకసారి కాంపౌండ్ అవుతుంది. సో January to Juneకి ఈ అమౌంట్ కాంపౌండ్ అయింది, దట్ ఈస్ 4.05% అయ్యి సమ్ వాల్యూ వచ్చింది. సో 8,445లో 4.05% ఫైండ్ అవుట్ చేస్తే మనకి 342 వచ్చింది అప్రాక్సిమేట్గా. సో 342
వాల్యూ వచ్చింది. ఇప్పుడు అగైన్ ఈ వాల్యూ మీద 4.05% ఇంట్రెస్ట్ యాడ్ అయితే మనకి డిసెంబర్కి మంత్ ఎండ్కి మనకి 342 ఇంటూ 4.05% అంటే అప్రాక్సిమేట్లీ ఇక్కడ 13 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 1 జూలైకి సేమ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తారు 8,445. ఈ అమౌంట్ మీద 4.05% ఇంట్రెస్ట్ యాడ్ అయితే మనకి 342 వచ్చింది డిసెంబర్కి. సో ఇక్కడ ఓన్లీ 6 మంత్ ఒకటే ఉంది కదా, 6 మంత్స్. సో 1 టైమే కాంపౌండ్ అయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ అమౌంట్ అనేది జనవరి టు జూన్, అగైన్ జూన్ టు డిసెంబర్ 2 టైమ్స్ ఈ ఇంట్రెస్ట్ అనేది మనకు వచ్చింది కదా. సో ఇక్కడ ఇంటూ 2 అండ్ ఈ అమౌంట్ మీద 342 మీద ఇంట్రెస్ట్ అనేది జూన్ నుంచి డిసెంబర్కి యాడ్ అయ్యింది కాబట్టి ఈ రేషియో అనేది 1లో ఉంటుంది. సో ఇక్కడ 2:1 రేషియోలో ఉండిద్ది. సో ఇక్కడ 1 టైం ఉంది. 342 ఇంటూ 2 ప్లస్ 1 దట్ ఈస్ 342 ఇంటూ 3 ఈస్ 3 2 6 3 4 12 3 3 9 ప్లస్ 1 1026. 1026కి మనం 13 యాడ్ చేస్తే 1039 వస్తుంది అప్రాక్సిమేట్గా. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ పబ్లిషింగ్ ఏ బుక్. సో ఎంత పర్సెంట్ ఎక్స్పెండిచర్ అయింది ఒక బుక్ని పబ్లిష్ చేసేటప్పుడు అని చెప్పి మనకి పై చార్ట్లో చూపిస్తున్నారు. ఇఫ్ ఫర్ ఎ సర్టన్ క్వాంటిటీ ఆఫ్ బుక్స్ ద పబ్లిషర్ పేస్ 20,400 హ్యాస్ పేపర్ కాస్ట్, దెన్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రింటింగ్ కాస్ట్ అండ్ రాయల్టీ ఫర్ దీస్ బుక్స్. సో మనకి పేపర్ కాస్ట్ ఇక్కడ 20% అని ఇచ్చారు. ఈ 20% వాల్యూ 20,400 అయితే డిఫరెన్స్ బిట్వీన్ ప్రింటింగ్ కాస్ట్ అండ్ రాయల్టీ అన్నారు. సో డిఫరెన్స్ 25 మైనస్ 15 10% వస్తుంది కదా. ఈ 10% వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. 10 ones 10 twos, 2 ones 2 twos. సో 10,200 అనేది మన ఆన్సర్ అయింది ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. 400 oranges were bought at 1,410 rupees per 100 and were sold at a profit of 960 rupees. Find the selling price per dozen of oranges. సో 400 ఆరెంజెస్ని తీసుకొచ్చారు. అయితే 100 ఆరెంజెస్ 1,410 రూపీస్ అయితే టోటల్ సెల్ చేసేటప్పుడు మనకి 960 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో పర్ డజన్, ఒక డజన్ ఆరెంజెస్ సెల్లింగ్ ప్రైస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 100 ఆరెంజెస్ కాస్ట్ ప్రైస్ 1410. 400 ఆరెంజెస్ కాస్ట్ ప్రైస్ ఎంత అయింది ఇక్కడ ఇంటూ 4 అయింది. సో ఇంటూ 4 చేస్తే 0465 5640 అయింది. సో సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ వచ్చేసి మనకి సెల్ చేస్తే 400 ఆరెంజెస్ని 960 రూపీస్ వచ్చింది. సో 960 రూపీస్ యాడ్ చేస్తే 6,600 వచ్చింది అనమాట. సో ఇది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 400 ఆరెంజెస్. 400 ఆరెంజెస్ సెల్లింగ్ ప్రైస్ 00 క్యాన్సిల్. సో 66/4 అనేది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 400 ఆరెంజెస్. మనకి పర్ డజన్ అన్నారు. డజన్ అంటే ఇంటూ 12 కదా. సో 4 ones 4 3s 3 6 18 and 198 is our answer option D. Next question. Which of the following fraction is largest? సో ఇక్కడ ఇచ్చిన వాల్యూలో ఏది లార్జెస్టో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 4/7 7 ones 7 5s 35 కదా. సో మనకి ఇక్కడ 0.5 సమ్ వాల్యూ వస్తుంది. అండ్ నెక్స్ట్ 4/45. సో ఇక్కడ చూడండి టోటల్ 4 యూనిట్స్ ఉంటే ఈ 4 యూనిట్స్ని 45 యూనిట్స్లో డిస్ట్రిబ్యూట్ చేశారు. అంటే చాలా స్మాల్ వాల్యూ కదా, ఇది చాలా స్మాల్ ఫ్రాక్షన్. సో బి అనేది మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 65 డివైడెడ్ బై 87. సో మన ఈ వాల్యూని అప్రాక్సిమేట్గా 65 డివైడెడ్ బై 90 అని తీసుకోవచ్చు కదా. సో నౌ 9 ones 9 7s 63 9 2s 18. సో మనకి ఇక్కడ డివైడ్ బై 0 ఉంది కాబట్టి 0.72 అని వస్తుంది. మనం 90 తీసుకుంటే 0.72 అని వచ్చింది. సో డినామినేటర్ ఇంకా లెస్ చేస్తే ఈ వాల్యూ ఇంకా మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 12/38. సో అప్రాక్సిమేట్గా మనం 12/36 అని తీసుకుంటే 12 ones 12 3s దట్ ఈస్ 1/3 అంటే 0.33. ఇక్కడ డినామినేటర్ మనం ఈ వాల్యూ కన్నా తక్కువ తీసుకున్నాము. ఈ వాల్యూ ఇంక్రీజ్ అయితే మనకి ఈ డినామినేటర్ ఇంక్రీజ్ అయితే ఈ వాల్యూ అనేది మనకి డిక్రీజ్ అయింది. సో మన ఆన్సర్ 0.33 కన్నా లెస్ ఉంటుంది అనమాట. సో మనని లార్జెస్ట్ అని అడిగారు కదా, కంపేర్ చేసుకుంటే మనకి లార్జెస్ట్ అనేది 65/87 దగ్గర వచ్చింది. సో మన ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. Amol completes his journey in 16 hours. He covers half of the distance at 30 km per hour.
అండ్ రెస్ట్ ఎట్ 50 km/h. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద జర్నీ? సో అమోల్ తన జర్నీని 16 అవర్స్లో కంప్లీట్ చేస్తే ఫస్ట్ హాఫ్ ఏమో 30 స్పీడ్తో, నెక్స్ట్ హాఫ్ ఏమో 50 స్పీడ్తో వెళ్తుంటే టోటల్ లెంత్ ఆఫ్ ద జర్నీ అంతా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ 2 స్పీడ్స్ ఇచ్చారు కదా, యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 టైమ్స్ ఆఫ్ S1 ఇంటూ S2 డివైడెడ్ బై S1 ప్లస్ S2. సో 2 ఇంటూ 30 ఇంటూ 50 డివైడ్ బై 50 ప్లస్ 30 ఈస్ 80. 2 1s 2 40s, ఈ 0 క్యాన్సిల్. సో 3 5s 15, 150/4 అనేది యావరేజ్ స్పీడ్ వచ్చింది. మనని లెంత్ అంటే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. స్పీడ్ ఇంటూ టైం 150 డివైడెడ్ బై 4 ఇంటూ టోటల్ 16 అవర్స్లో కంప్లీట్ చేశారు కదా, ఇంటూ 60. 4 1s 4 4s. సో 15 4s is 60 and E0 as it is. So length of the journey is 600 kilometers. Option C is our answer. Next question. If A is the smallest positive integer and the number 8764A529 is completely divisible by 9, then find the value of 17 into 3A plus 5. సో ఏ అనేది స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అన్నారు. ఈ నెంబర్ మనకి కంప్లీట్గా 9తో డివైడ్ అవుతుంటే ఏ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో 8764A529. సో ఈ టోటల్ వాల్యూ మనకి 9తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 9కి ఈక్వల్గా ఉండాలి. సో 9 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 7 and 8 9 9 9 క్యాన్సిల్. అగైన్ 5 4 9 కాబట్టి క్యాన్సిల్. అగైన్ 8 + 6 8 + 6 అంటే 14 వస్తుంది. 14 అంటే మనం 1 + 4 కదా, 5 + a ఉంది. ఈ 5 + a అనేది మనకి సమ్ ఆఫ్ 9 అవ్వాలి. సో ఏ వాల్యూ ఎంత ఉండాలి? 4 ఉండాలి. ఓకేనా, స్మాలెస్ట్ వాల్యూ. సో ఏ వాల్యూ 4 ఉండాలి. ఈ వాల్యూ మనం 17 ఇంటూ 3a + 5లో సబ్స్టిట్యూట్ చేస్తే 17 ఇంటూ 3 ఇంటూ a 3 4s 12 12 + 5. సో 17 ఇంటూ 17 ఈస్ 289. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. 2 right circular cones have heights in the ratio 1:9 and their base perimeters are in the ratio 9:5. Determine their volume ratio. సో ఇక్కడ మనకి 2 circular cones ఇచ్చారు. ఆ హైట్స్ రేషియో, ఆ కోన్స్ యొక్క హైట్ రేషియోస్ ఏమో 1:9 రేషియోలో ఉన్నాయి అండ్ బేస్ పెరిమీటర్స్ ఏమో 9:5 రేషియోలో ఉంటే వాల్యూమ్ రేషియో ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో కోన్ వాల్యూమ్ వచ్చేసి 1/3 పై R1² H1 డివైడెడ్ బై 1/3 పై R2² H2. సో 1/3 పై అండ్ 1/3 పై క్యాన్సిల్ అయిపోయి మనకి R1/R2 హోల్ స్క్వేర్ ఇంటూ H1/H2 వచ్చింది. సో ఒక కోన్లో బేస్ పెరిమీటర్ అన్నారు. సో బేస్ ఇలా ఉంటుంది కదా, అంటే సర్కిల్ ఫామ్లో. సో పెరిమీటర్ ఏమైద్ది 2πr అయిద్ది అనమాట. సో వీటి రేషియో, సో 2πr1/2πr2 రేషియోస్ వచ్చేసి మనకి 9:5 అన్నారు. సో 2π క్యాన్సిల్ అయిపోయి R1/R2 9:5 అన్నారు. సో 9/5 హోల్ స్క్వేర్ ఇంటూ H1 అండ్ H2 ఈస్ 1:9. సో 9 ఇంటూ 9 అండ్ 5 ఇంటూ 5 అగైన్ 1/9. ఈ 9 క్యాన్సిల్ అయిపోయి మనకి 9:25 రేషియోలో ఉంది. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ PQR ఈస్ 45 kg అండ్ దట్ ఆఫ్ Q అండ్ R ఈస్ 20 kg. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ P. సో మనకి PQR 3 ఉన్నాయి కదా, 3 నంబర్స్ అని అజ్యూమ్ చేసుకుంటే 3 నంబర్స్ యావరేజ్ వెయిట్ 45 kg అయితే ఇందులో 2 నంబర్స్ 20 kg అయితే రిమైనింగ్ 1 నంబర్ అంటే P వెయిట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి యావరేజ్ ఎంత ఉంది? 45 అని ఉంది. సో ఇక్కడ కూడా మనం 45, ఇక్కడ కూడా మనం 45 అని చెప్పి అజ్యూమ్ చేసుకుంటే ఇక్కడ 45 కన్నా ఎంత లెస్ ఉంది? 25 లెస్ ఉంది. ఎన్ని పార్ట్స్ మీద? 2 పార్ట్స్ మీద. సో ఇక్కడ లెస్ ఉంది కాబట్టి ఈ యావరేజ్లో మనకి ఈ వాల్యూ యాడ్ అవుతుంది అనమాట. సో 25 ఇంటూ 2 ఈజ్ 50 డివైడెడ్ బై ఎన్ని పార్ట్స్ మీద డిస్ట్రిబ్యూట్ చేయాలి? 1 పార్ట్ మీద. సో 45 + 50 ఈజ్ 95. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. P వెయిట్ ఈజ్ 95 kgs. నెక్స్ట్ క్వశ్చన్. Nandini and Nandita invest in a business in the ratio 23:3. If total profit is 2,522, then what is difference between the profit of Nandini and Nandita? సో మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ ఏ రేషియోలో ఉంటే ప్రాఫిట్ రేషియోస్ కూడా సేమ్ రేషియోలో ఉంటుంది. నందిని అండ్ నందిత ఇద్దరు కలిసి ఒక బిజినెస్లో 23:3 రేషియోలో ఇన్వెస్ట్ చేశారు.
సో ప్రాఫిట్ అనేది 2522 వస్తే వీళ్ళిద్దరి మధ్యన ప్రాఫిట్ డిఫరెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 23 + 3 ఈజ్ 26. ఈ టోటల్ 26 యూనిట్స్ మనకి 2522 అయితే డిఫరెన్స్ అన్నారు కదా. సో 23లో 3 మైనస్ చేస్తే 20 వచ్చింది. 2 1s 2 13s. సో 13 1s 13 క్యారీ 12 13 9s అగైన్ 5 13 4s 52. సో మనకి 1940 అనేది డిఫరెన్స్ వస్తుంది. ఆప్షన్స్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎక్స్ వేరీస్ ఇన్వర్స్లీ హ్యాస్ y³ - 1 and is equal to 6 when y is 3, find x when y equal to 7. సో ఎక్స్ y³ - 1కి ఇన్వర్స్గా వేరీ అవుతుంది. సో ఈ ప్రపోర్షనల్ని తీసేయడానికి మనం ఈక్వల్ చేయడానికి ఇంటూ కేతో మల్టిప్లై చేస్తే y³ - 1. ఎక్స్ వాల్యూ అనేది 6 ఉంటుంది, y 3 అన్నప్పుడు. సో k డివైడెడ్ బై 3³ - 1. సో k వాల్యూ మనకి 6 ఇంటూ 3³ ఇస్ 27. 27లో 1 మైనస్ చేస్తే 26 వస్తుంది. సో k వాల్యూ మనకి 6 ఇంటూ 26. నెక్స్ట్ ఫైండ్ ఎక్స్ అన్నారు. ఎక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి k వాల్యూ ఎంత? 6 ఇంటూ 26 డివైడెడ్ బై 7³ - 1. సో దట్ ఈస్ 6 ఇంటూ 26 డివైడెడ్ బై 7³ ఇస్ 343. 343లో మనం 1 మైనస్ చేస్తే 342 వచ్చింది. సో 6 1s 6 5s 30 6 6 36 సారీ 6 7s 42. సో 26/57 is our answer. Option B. Next question. A shopkeeper marks an article at X rupees and offers a discount of 15% on it. He sells it at 408 rupees after charging 25% VAT on the discounted price. What is the value of X అన్నారు. సో ఇక్కడ ఆర్టికల్ X రూపీస్కి మార్క్ చేస్తారు షాప్కీపర్, అండ్ నెక్స్ట్ అందులో 15% డిస్కౌంట్ ఇస్తారు. ఇప్పుడు ఈ డిస్కౌంటెడ్ ప్రైస్ మీద 25% వ్యాట్ని యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ మనకి 408 రూపీస్కి ఈక్వల్ అయింది. సో ఈ ఎక్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎక్స్ వాల్యూ మీద ఫస్ట్ ఈ మార్కెట్ ప్రైస్ మీద 15% డిస్కౌంట్ ఇస్తారు కదా. సో అప్పుడు టోటల్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? 15% డిస్కౌంట్ పోతే 85%కి ఈక్వల్ అయింది. సో ఈ వాల్యూ వ్యాట్ ఛార్జ్ చేస్తే మనకి 125%కి ఈక్వల్ అయింది. సో ఇప్పుడు మనకి టోటల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది 408 రూపీస్ అని చెప్పి ఇచ్చారు. 25 5s 25 4s 5 2s 10 5 17s 85. సో 5 1s 5 4s. సో ఎక్స్ వాల్యూ మనకి 408 ఇంటూ 4 4s ఇస్ 16 డివైడెడ్ బై 17. 17 1s 17 2s 34 17 4s 68. సో 24 ఇంటూ 16 ఈస్ ఎక్స్ వాల్యూ 4 6 24. యూనిట్ డిజిట్ 4 ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. 2 trains of equal length are running on a parallel lines in the same direction at speeds of 112 km/h and 20 km/h. The faster train passes that slower train in 45 seconds. The length of each train is. సో మనకి ఇక్కడ 2 trains ఈక్వల్ లెంత్తో ప్యారలల్ లైన్స్ సేమ్ డైరెక్షన్స్లో ఈ స్పీడ్స్తో ట్రావెల్ అవుతుంటే ఫాస్టర్ ట్రైన్ స్లోవర్ ట్రైన్ని 45 సెకండ్స్లో క్రాస్ చేసింది. సో లెంత్ ఆఫ్ ఈచ్ ట్రైన్ ఎంత? లెంత్ ఆఫ్ ఈచ్ ట్రైన్ అంటే 2 trains ఈక్వల్ లెంత్ అన్నారు కదా. సో డిస్టెన్స్ మనకి 2L 2 trains లెంత్ అని ఉంటే స్పీడ్ ఎంత ఉంది? 112 and 20. ఇక్కడ మనకి సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది అంటే స్పీడ్స్ మైనస్ అవుతాయి. 112లో నుంచి 20 మైనస్ చేస్తే మనకి 92 km/h అని ఉంటుంది. సో మీటర్/సెకండ్స్కి కన్వర్ట్ చేయడానికి 5/18 చేయాలి. సో మనకి ఇక్కడ టైం అనేది 45 seconds అని ఇచ్చారు. 9 5s 45 9 2s 18. సో 2 1s 2 4s 8 2 6 12. సో మనకి ఎల్ వాల్యూ వచ్చేసి 46 ఇంటూ 5 ఇంటూ 5 డివైడెడ్ బై 2. సో 2 2s 4 2 3 6. 23 ఇంటూ 25 ఈస్ ఎల్ వాల్యూ. 5 3s 15 కదా. సో యూనిట్ డిజిట్లో 5 ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. 575 meters ఈస్ ఈచ్ ట్రైన్ లెంత్. నెక్స్ట్ క్వశ్చన్. If 26 into 5 into 882 is divided by root of 2401, y equal to 695, find the value of y. So root of 2401 అంటే ఇక్కడ ఫస్ట్ 2 digits 24 కదా. 24 అనేది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కన్నా లెస్ ఉంది, సారీ ఎక్కువ ఉంది, 16 కన్నా ఎక్కువ ఉందన్నమాట. సో 16 అంటే
4 స్క్వేర్ ఇస్ 16 కదా, ఇక్కడ యూనిట్ డిజిట్ 1 ఉంది. సో మన ఆన్సరు 41 స్క్వేర్ కానీ 49 స్క్వేర్ కానీ అవ్వచ్చు. సో 50 స్క్వేర్ అంటే 2500 కదా. సో 2500కి ఈ వాల్యూ దగ్గరగా ఉంది కాబట్టి మనం 49 స్క్వేర్ తీసుకోవచ్చు. 26 ఇంటూ 5 ఇంటూ 882 డివైడెడ్ బై 49 స్క్వేర్ ఈస్ 2401 49. సో 7 7s 49, 7 1s 7, 7 2s 14, 7 6 are 42, again 7, 7 1 7, 7 8s 56. సో మనకి 26 ఇంటూ 5 ఇంటూ 18 ఈక్వల్ టు y ప్లస్ 695 అని వచ్చింది. 5 ఇంటూ 18 ఈస్ 90, 26 ఇంటూ 90, 26 ఇంటూ 90 ఈస్ 26 ఇంటూ 9 ఈస్ 234. ఈ 0 యాజ్ ఇట్ ఈస్ యాడ్ చేస్తే ఇందులో మనం 695ని మైనస్ చేస్తే 1645 అనేది మన ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ 41 numbers is 33. The average of the first 17 numbers is 41 and the average of last 25 numbers is 27. If the 17th number from the beginning is excluded, then what is the average of the remaining numbers? So 41 numbers average మనకి 33 అని ఇచ్చారు. అండ్ ఫస్ట్ 17 numbers యావరేజ్ వచ్చేసి 41 అయితే అండ్ లాస్ట్ 25 numbers యావరేజ్ 27 అని ఇచ్చారు. సో 17th number ఎక్స్క్లూడ్ అయితే ఈ గ్రూప్లో మనకి రిమైనింగ్ numbers యావరేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 17th number ఫస్ట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో 17th number యావరేజ్ 33 ఉంది కదా, 33 అనుకుంటే ఇప్పుడు చూడండి 33 కన్నా ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది, 8 అనేది ఎక్కువ ఉంది. 17 numbers మీద 8 ఎక్కువ ఉంది, అంటే 8 ఇంటూ 17 చేస్తే మనకి 136 వస్తుంది. నెక్స్ట్ 33 కన్నా ఇక్కడ 25 numbers యావరేజ్ ఎంత తక్కువ ఉంది, 6 అనేది తక్కువ ఉంది. సో మైనస్ తీసుకుందాం, తక్కువ ఉంది కాబట్టి, ఇంటూ 25 పార్ట్స్ మీద కదా. సో మైనస్ ఆఫ్ 25 ఇంటూ 6 ఈస్ 150. సో మనకి -150 ప్లస్ 136 చేస్తే -14 వస్తుంది. సో 17th number ఎక్స్క్లూడ్ అవుతుంది అంటే 17th number ఎంత ఇప్పుడు 33 - 14. సో ఈ -14 లేకుండా ఓన్లీ 33 17th number అయి ఉన్నట్టే ఈ వాల్యూ ఎక్స్క్లూడ్ అయిపోతే మనకి గ్రూప్ యావరేజ్ అనేది ఏ డిఫరెన్స్ ఉండేది కాదు, ఏ చేంజ్ అయ్యేది కాదు ఈ 17th number ఎక్స్క్లూడ్ అయినప్పుడు. కానీ 17th number తనతో పాటు -14ని తీసుకొని వెళ్తుంది కదా, అంటే గ్రూప్లో ఎంత మైనస్ అవుతుంది, గ్రూప్ యావరేజ్ 33 ఉంటే ఇందులో మనకి -14 అనేది లెస్ అవుతుంది, అంటే +14ని మనం టోటల్ నంబర్ ఇప్పుడు ఎంత ఉంటుంది 41 numbers-లో 17th number వెళ్ళిపోతే 40 numbers ఉంటాయి. సో డివైడ్ బై 40 ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి 4 1s 4 3s 12 క్యారీ టు అగైన్ పాయింట్ 4 5s 20. సో మనకి 33 ప్లస్ 3.5 యాడ్ అవుతుంది. ఇక్కడ డివైడ్ బై 0 ఉంది కదా, సో 0.35 అనేది యాడ్ అవుతుంది. దట్ ఈస్ 33.35 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ 3 items ఆఫ్ ఎ ఫర్నిచర్ ఈస్ 15,855 rupees. If their prices are in the ratio 3:5:7, the price of the costliest item is. సో మనకి ఇక్కడ 3 furnitures యావరేజ్ ప్రైస్ 1585 అన్నారు. 3 ఫర్నిచర్ అన్నారు కదా, అంటే సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 3 చేయాలి. ఈ వాల్యూ మనకి ఈ పార్ట్స్కి ఈక్వల్. 7 + 3 is 10, 10 + 5 is 15. 15కి ఈక్వల్ అయితే మనని కాస్ట్లీయెస్ట్ ఐటమ్ ప్రైస్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాస్ట్లీయెస్ట్ ఐటమ్ అంటే 7 కదా, సో ఇంటూ 7. 3 1s 3 5s 5 1s 5 3s 15, 5 1s 5, 5 7s 35, అగైన్ 5 1s 5. సో 3171 ఇంటూ 7, 7 1s is 7. సో మనకి యూనిట్ డిజిట్ 7 అనేది ఆప్షన్ ఏలో వస్తుంది కాబట్టి మన ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సమ్ వెన్ ఇన్వెస్టెడ్ at 20% సింపుల్ ఇంట్రెస్ట్ per annum amounts to 2,880 rupees after 3 years. What is the simple interest on the same sum at the same rate of interest? సో మనకి ఒక సమ్ అనేది 20% సింపుల్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేస్తే 3 yearsకి అమౌంట్ 2,880 rupees వచ్చింది. అయితే 2 yearsకి ఇంట్రెస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి ఇచ్చింది అమౌంట్, ఫైండ్ అవుట్ చేయమంటుంది ఇంట్రెస్ట్. అమౌంట్ అంటే 3 yearsకి 20% అంటే 20 × 3 దట్ ఈస్ 60% అయింది కదా, ఇది ఇంట్రెస్ట్. అమౌంట్ అంటే 160% అయింది అనమాట. మనకి 160% వాల్యూ
2880 అని ఇచ్చారు. మనని 2 years ఇంట్రెస్ట్. సో 2 into 20 40% ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ జీరో క్యాన్సిల్. 4 ones 4 fours. సో 4 sevens 28, 4 twos 8. సో 720 అనేది 2 years ఇంట్రెస్ట్. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The total surface area of a solid hemisphere is 152 centimeter square. Its radius is. సో హెమిస్పియర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. హెమిస్పియర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈస్ 3 pi r². ఈ వాల్యూ మనకి 152కి ఈక్వల్ అయితే ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. r² ఈక్వల్ టు 152 డివైడెడ్ బై 3 pi కదా. పై అంటే 22/7. సో 2 ones అగైన్ 2 sevens 14, 2 6 12. సో మనకి ఫర్దర్గా డివైడ్ చేయలేం కాబట్టి 76 into 7/33. 76 into 7 is 532 డివైడెడ్ బై 33. సో ఇక్కడ r² ఉంది కదా. r వాల్యూ ఏమైంది? √532 డివైడెడ్ బై 33. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.